10,000 ఏమన్నా అంటేనేమో తిట్టిండంటారు మళ్ళా. ఏమన్నాడు ఆయనే? ఏమన్నాడు? రైతు బంధు ఎందుకు బంద్ అవుతుందయ్యా? మేమేమన్నా దివానగలమా? మాకేమన్నా దిమాకు లేదా? మరి నేను అడుగుతున్నా స్పీకర్ గారు, 3 సార్లు రైతు బందే కొట్టినోడు ఏమని పిలవాలి? రుణమాఫీ చేస్తా అని మోసం చేసిన ఏమని పిలవాలి? ఎంత పచ్చి అబద్ధపు మాటలంటే, నవంబర్లో తీసుకుంటే 5,000, డిసెంబర్లో తీసుకుంటే 7,500, నవంబర్లో తీసుకుంటే 2,000, డిసెంబర్లో తీసుకుంటే 4,000 పెన్షన్. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరిలో ఒకరికే ఇస్తుండు పెన్షన్. నేను ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా. పడ్డదా ఒక్క కౌలు రైతుకు? రైతు బంధు పడుతుందా అసలు? రైతు కూలీలకు 12,000 ఇస్తా. పడ్డదా? ఇగో ఇన్ని దగుల్బాజీ మాటలు, దొంగ మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది ఒక్కటే కాదు, వచ్చి అధికారంలోకి వచ్చిందే కాదు, ఇవాళ మళ్ళొకసారి పచ్చి అబద్ధాలు. ఏమన్నంటే అప్పుల పాలైపోయింది.